హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. ధనుష్ నేను జస్ట్ ఫ్రెండ్స్ అంటూ డేటింగ్ రూమర్స్ పై చక్కటి కవర్ డ్రైవ్ చేసుకుంది మృణాల్ ఠాకూర్. అమ్మయ్య ఇష్యూ డిసాల్వ్ అయిపోతుంది అని హ్యాపీగా ఉన్న సీతామహాలక్ష్మికి మరో చిక్కొచ్చి పడింది. ఎప్పుడో టంగ్ స్లిప్ అయిన మ్యాటర్ ఇప్పుడు మెడకి చుట్టుకొని సోషల్ సైనికుల చేతిలో చిక్కుకుంది చిన్నది. మృణాల్ ఓవర్ స్మార్ట్నెస్ ఆమెకే బెడ్స్ కొట్టిందా? ట్రెండింగ్ ట్రోలింగ్ అవ్వడం ఎలా అనే కొత్త లెసన్స్ నేర్చుకుంటుందేమో మృణాల్ ఠాకూర్. రీసెంట్ టైమ్స్ లో మేడం పేరు హాట్ టాపిక్ అవుతోంది. మూవీస్ తో లైమ్ లైట్ లో ఉండాల్సిన బ్యూటీ డేటింగ్ టంగ్ స్లిప్ మ్యాటర్స్ తో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ధనుష్ తో డేటింగ్ రూమర్స్ తో సీతామహాలక్ష్మి పేరు నార్త్ సౌత్ లో గట్టిగా వినిపిస్తే అబే మా మధ్య అలాంటిదేం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంటూ రొటీన్ హీరోయిన్ డైలాగ్ చెప్పి కవర్ చేసుకుంది. ధనుష్ మ్యాటర్ సద్దుమరిగింది అనుకునే టైంలో ఆమెకు కొత్త హెడేక్ స్టార్ట్ అయింది. మృణాల్ సీరియల్ టైంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సీరియస్ అవుతున్నాయి. కో యాక్టర్ మ్యారేజ్ మ్యాటర్ పై మేడం స్పందిస్తూ మ్యాన్లీ అండ్ మజిల్స్ ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే గో బిపాష అంటూ ఓవర్ యాక్టింగ్ చేయడంతో పాటు నేను ఆమె కన్నా చాలా బెటర్ అంటూ అతి చేసింది. అప్పటి టంగ్ స్లిప్ ఇప్పుడు వైరల్ అయ్యి సోషల్ మీడియా సైనికులకు ముఖ్యంగా బిపాస బసు ఫ్యాన్స్ ట్రోలింగ్ కి బలవుతోంది. బిప్స్ కన్నా మృణాల్ ఏ విషయంలో బెటర్ అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. సీతారామం బ్యూటీ ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేసిందో వాళ్ల దగ్గరకు చేరినట్లే కనిపిస్తోంది. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ బిపాష ఇన్స్టాలో చేసిన పోస్ట్ డైరెక్ట్ గా మృణాల్ కేనంటోంది బీటోన్. అందమైన మహిళలు ఒకరినొకరు ఎదిగేందుకు తోడ్పడాలి. బ్యూటిఫుల్ లేడీస్ కండలు పెంచాలి, అప్పుడే బలంగా ఉంటారు. మజిల్స్ పెంచితే శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు. మహిళలు బలంగా శారీరకంగా స్ట్రాంగ్ గా కనిపించకూడదు అనే పాత చింతకాయ ఆలోచన ధోరణిని బద్దలు కొట్టండి. మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ప్రేమించుకోండి అంటూ హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ బిపాస స్టోరీ పెట్టడంతో మృణాల్ను ఉద్దేశించినవే అంటూ ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. అంతేకాదు సీతామహాలక్ష్మి ఇన్స్టాలో ఏ పోస్ట్ పెట్టినా వాటి కింద బిపాషాకు పాజిటివ్గా మృణాల్కి నెగిటివ్గా ఏకేస్తున్నారు. ఇప్పుడు ఇంత కాంట్రవర్సీలో చిక్కుకుంటారని మృణాల్ కూడా ఊహించి ఉండదు పాపం. ఊరికనే ఒకరినంటే కర్మ ఫలితం కాస్త లేటుగానైనా అనుభవించాల్సింది అంటే ఇదేనేమో. కాంట్రవర్సీని మొదలుపెట్టిన మేడం వీటికి ఎండ్ కార్డు వేస్తుందేమో చూడాలి. 4 సాంగ్స్ గ్లామర్ షో లాంటి బోర్ అండ్ రొటీన్ హీరోయిన్ రోల్స్ నాకొద్దు, ఐ వాంట్ సంథింగ్ న్యూ అంటూ కెరీర్ స్టార్టింగ్ నుండే డైనమిక్ డెసిషన్స్ తీసుకుంది అలియా భట్. ఇక్కడితో సాటిస్ఫై అయితే అలియా ఎందుకవుతుంది? తన రూటే సెపరేట్ అంటూ ఈసారి మరింత బోల్డ్నెస్ లోడింగ్ చేస్తోంది. పేరుకు స్టార్ కిడ్ అయిన అలియా భట్ ఆ ట్యాగ్ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు గ్రీన్ కార్పెట్ అయిందేమో కానీ వచ్చాక మాత్రం తన్ను తాను ప్రూవ్ చేసుకుంది. తొల్లుండి తనకు మిగిలిన హీరోయిన్లకు డిఫరెన్స్ ఉండాలన్న ధోరణితోనే కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలపై కాన్సన్ట్రేట్ చేసి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హైవే, ఉడ్తా పంజాబ్ నుండి జిగ్రా వరకు సంథింగ్ న్యూ అనేటువంటి రోల్స్ చూస్ చేసుకుని సక్సీడ్ అయింది. కెరీర్ ఫస్ట్ నుండి సెలెక్టివ్ సబ్జెక్టులను టచ్ చేసిన ఆలియా ఇప్పుడు బోల్డ్ డెసిషన్ తీసుకుంటోంది. ఫస్ట్ టైం అడల్ట్ మూవీని చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఈ డేరింగ్ స్టెప్ తీసుకోబోతుందన్న బజ్ బాలీవుడ్ లో సర్క్యులేట్ అవుతోంది. చాక్ బోర్డ్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి తన నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్షైన్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మిస్తోంది ఆలియా. సిల్వర్ స్క్రీన్ కోసం కాకుండా ఓటీటీ కోసం ఆమె ఈ బోల్డ్ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏ జవానీ హై దివానీ, బ్రహ్మాస్త్ర చిత్రాలకు సహాయ దర్శకురాలుగా వర్క్ చేసిన శ్రీతి ముఖర్జీ ఈ సినిమాకు దర్శకురాలుగా మారబోతున్నట్టు టాక్. వేకప్ సిట్ తరహాలోనే లేడీ యాంగిల్లో మూవీ ఉండబోతోందని సమాచారం. 4 సాంగ్స్ గ్లామర్ షోకు ఫస్ట్ నుండి పరిమితం కాలేదు ఆలియా భట్. ఉడ్తా పంజాబ్ లో డ్రగ్స్ బాధితురాలిగా, రాజీలో భారత గూఢచారిగా, గంగూబాయ్ కతియావాడిలో వేశ్యగా, డార్లింగ్స్ లో డొమెస్టిక్ వైలెన్స్ కు బలైపోయిన మహిళగా మెప్పించడంలో సక్సెస్ అయింది బ్యూటీ. జిగ్రా మెప్పించకపోయినా ఆమె నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. ఇక నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా ఇలాంటివే చూస్ చేసుకోబోతోంది. యష్ రాజ్ స్పై యూనివర్స్ ఆల్ఫాలో మేడం రియల్ స్టంట్ చేయబోతోంది. అలాగే లవ్ అండ్ వార్ లో కూడా ఆమెకు డిఫరెంట్ రోల్ డిజైన్ చేసే ఉంటాడు సంజయ్ లీలా భన్సాలి. ఇప్పుడు అడల్ట్ మూవీలో యాక్ట్ చేయడం బీటౌన్ ను షాక్ కు గురిచేసిన ఇలాంటి సాహసోపేతమైన క్యారెక్టర్లు చేయడం ఆలియాకు అలవాటే కాబట్టి ఆమె నిర్ణయం సరైందే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కూలీని థియేటర్స్ లో దింపి లోకేష్ కనగరాజ్ కాస్త టెన్షన్ ఫ్రీ అయ్యాడు. ఇక నెక్స్ట్ కార్తీతో ఖైదీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. కానీ మెగాఫోన్ కి కాస్త బ్రేక్ ఇవ్వబోతున్నాడు లోకి. ఇప్పటి వరకు దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న ఈ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు తన రియల్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. దీనికోసం ధనుష్ హ్యాండ్ ఇచ్చిన దర్శకుడిని లైన్ లో పెట్టాడట లోకేష్. ఎందుకో చూద్దామా? లోకేష్ కనగరాజ్ 2 ఏళ్లు పడ్డ టెన్షన్ కు ఆగస్టు 14కి తెరపడిపోతోంది. కూలీ రిజల్ట్ వచ్చేయడంతో రిలాక్స్ అయిపోతున్నాడు లోకి. ఈ ప్రాజెక్ట్ వల్ల కాస్త నర్వస్ ఫీల్ అయిన లోకి సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ ఇవ్వగా రీసెంట్లీ మూవీ అప్డేట్స్ తో ఫ్యాన్స్ తో టచ్ లోకి వచ్చేశాడు.
ఇక నెక్స్ట్ కార్తీతో ఖైదీ 2ని ప్లాన్ చేస్తున్నట్టు ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్ మెగాఫోన్ కు కాస్త గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇప్పటి వరకు తెర వెనుక కనపడిన తాను ఇకపై తెర ముందుకు రావాలని డిసైడ్ అయ్యాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు లోకేష్ కనగరాజ్. ఇప్పటికే దర్శకుడిని కూడా సెట్ చేశాడు. తన్ను హీరోగా నిలబెట్టే బాధ్యతను కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాతేశ్వరన్ కు భుజాన వేశాడు. ధనుష్తో ఇళయరాజా బయోపిక్ తీయాల్సిండగా కుబేర హీరో వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండి అరుణ్ కు కాస్త హ్యాండ్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ ఉండటంతో లోకి ఇచ్చిన ఆఫర్ పరమాణంలా స్వీకరించి అటు షిఫ్ట్ అయిపోయాడు అరుణ్. హీరో కావాలని ఎప్పటి నుంచో కళ్ళు కంటున్న లోకి ఒక ట్రయల్ వేయాలని భావిస్తున్నాడు. గతంలో ఒక స్పెషల్ సాంగ్ లో శృతితో కలిసి యాక్ట్ చేశాడు లోకి. పర్ఫార్మెన్స్ ఓకే అనిపించుకోవడంతో హీరోగా కంటిన్యూ కావాలని అనుకుంటున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ను అనుకున్న టైంలోనే కంప్లీట్ చేయాలని అరుణ్ కు లోకి కండిషన్ పెట్టాడని టాక్. ఇది కంప్లీట్ కాగానే ఖైదీ 2కి షిఫ్ట్ అయిపోతున్నాడు డైరెక్టర్. త్వరలోనే దర్శకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు అంటున్న లోకిని హీరోగా కోలీవుడ్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్నది త్వరలోనే తేలిపోబోతోంది. కన్నడ స్టార్ హీరో దర్శన్ మరోసారి అరెస్ట్ అయ్యాడు. బెయిల్ పై లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో బయటకొచ్చిన డి బాస్ అతడి ప్రియురాల్ని అదుపులోకి తీసుకున్నారు. మరి బయటకొచ్చిన తర్వాత ఛాలెంజింగ్ స్టార్ చేసిన పనేంటి? హీరోయిన్ రమ్యకు అతడికి మధ్య గొడవేంటి? దర్శన్ రీ అరెస్ట్ తర్వాత ఆమె చేసిన కామెంట్ ఏంటి? గతేడాది సౌత్ టు నార్త్ ఇండస్ట్రీని కుదిపేసిన అంశం శాండిల్వుడ్ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్. ఫ్యాన్ రేణుకా స్వామిని ప్రియురాలు పవిత్ర గౌడతో కలిసి దారుణంగా హతమార్చాడు దర్శన్. ఈ కేసులో స్టార్ హీరోను అతడి గర్ల్ ఫ్రెండ్ తో పాటు మరో 15 మందిని అరెస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో బెయిల్పై బయటకొచ్చిన దర్శన్ మిగిలిన డెవిల్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇక రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న తరుణంలో మరోసారి అరెస్ట్ అయ్యాడు ఛాలెంజింగ్ స్టార్. దర్శన్ బెయిల్ ను సవాల్ చేస్తూ కర్ణాటక పోలీసులు సుప్రీంకోర్టులో ఫైల్ చేయడంతో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ క్యాన్సిల్ చేయడంతో హీరో అరెస్ట్ జరిగింది. డెవిల్ నుండి తొలి పాట రిలీజ్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్న టైంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ అరెస్ట్ పై నటి దివ్య స్పందన అలియాజ్ రమ్య ఇన్స్టా వేదికగా రెస్పాండ్ అయింది. రేణుకాస్వామి హత్య కేసులో సుప్రీంకోర్టు దర్శన్ బెయిల్ రద్దు చేయడం, చట్టం ముందు అందరూ సమానమేనని మెసేజ్ ఇచ్చిందంటూ ఇన్స్టా స్టోరీలో కామెంట్ పెట్టింది. ఇప్పుడు టామ్ అండ్ జెర్రీలా మారిన ఈ స్టార్ యాక్టర్స్ గతంలో దత్తా అనే మూవీలో కలిసి నటించారు. రేణుకాస్వామి హత్య కేసులో A2గా ఉన్న హీరో దర్శన్ కు బెయిల్ రావడంపై రమ్య పోస్ట్ చేయడంతో హత్తైన అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ ను టార్గెట్ చేశారు. అసభ్య పదజాలంతో మాట్లాడడంతో ఆమె పోలీస్ కంప్లైంట్ చేసింది. ఆ సమయంలో రమ్యకు శాండిల్వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో సహా పలువురు యాక్టర్స్ ఆమెకు అండగా నిలిచారు. అప్పుడు మొదలైన వివాదం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇదిలా ఉంటే హీరో రీ అరెస్ట్ పై పిచ్చి ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుతున్నారు. మీ వెంటే ఉన్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ 5న బరిలోకి దిగాల్సిన ఓ మిడ్ రేంజ్ హీరో సినిమా సడన్ గా పోస్ట్పోన్ అయింది. ఇప్పటి వరకు బాక్సాఫీస్ ని చెడుగుడు ఆడిన సయారా ఓటీటీకి రెడీ అయిందని టాక్. పరేష్ రావెల్ నయా మూవీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకోసం. కోలీవుడ్ హీరో విజయ్ యాంటోనీ హీరోగా నటిస్తోన్న 25వ ఫిల్మ్ శక్తి తిరుమగన్. దీన్నే తెలుగులో భద్రకాళిగా రిలీజ్ చేస్తోంది సురేష్ ప్రొడక్షన్స్. సెప్టెంబర్ 5న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ ఫిల్మ్ తమిళంలో మదరాసి, బ్యాడ్ గర్ల్, తెలుగులో మిరాయ్, ఘాటీతో పోటీ పడాల్సింది. కానీ అనూహ్యంగా బొమ్మ వాయిదా పడింది. సెప్టెంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. బాలీవుడ్లో సైలెంట్గా రిలీజ్ అయి వైలెంట్ కలెక్షన్స్ తెచ్చుకున్న సయారా ఓటీటీకి రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకున్న ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ వార్ 2 వల్ల వసూళ్లు తగ్గాయని సమాచారం. దీంతో ఇక డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ చేస్తున్నారన్నది బజ్. సెప్టెంబర్ 12 నుండి నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుందని టాక్. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ పరేష్ రావల్ కీ రోల్ ప్లే చేస్తున్న ఫిల్మ్ ద తాజ్ స్టోరీ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ ఫిల్మ్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అక్టోబర్ 31న థియేటర్స్లోకి రాబోతోంది బొమ్మ. ఇందులో పరేష్ సీరియస్ పాత్రలో కనిపించబోతున్నారు. తుషార్ అమృత్ గోయల్ రచన, దర్శకత్వం వహించాడు. తాజ్ మహల్ చుట్టూ తిరిగే కథలా కనిపిస్తోంది.